కామ్రేడ్ ముప్పెర నాగేశ్వరరావు సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కె రామాంజనేయులు గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రంగనాయుడు గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సుంకయ్య గారు, రాధాకృష్ణ గారు, జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ పులిశేఖర్ గారు, ప్రభాకర్ గారు, మండల కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, బంగానపల్ల మండల కార్యదర్శి కామ్రేడ్ శివయ్య గారు, ఈ మహాసభలకు వచ్చారు. ఈ మహాసభలలో జెండా ఆవిష్కరణ చనవల గ్రామ సీనియర్ నాయకులు కామ్రేడ్ దశగిరి గారు జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎత్తరా మన ఎర్ర జెండా ఎర్ర కాంతుల దిశలు నిండా, ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్ర జెండా, అవతరించిన ఎర్ర జెండా, అమర వీరులు వారబోసిన అరుణ రక్తపు దార సాక్షిగా, అమర వీరులు వారబోసిన అరుణ రక్తపు దార సాక్షి, సమ సమాజం కొరకు కోరే సవిక విప్లవ గుడిసెలోని పేదల్లాము స్థలములేని పేదల్లాము ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము, స్థలములేని పేదోళ్ళము ఓ చంద్రబాబు గూడు గూడు బతుకుతున్నాము. మెద్దలకు మేడలకు 3 సెంట్ల స్థలముజాలు, విద్యలద్దు మేడలద్దు 3 సెంట్ల స్థలముజాలు, స్థలములేని పేదోళ్ళము ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము, స్థలములేని పేదోళ్ళము ఓ చంద్రబాబు గూడు గూడు బతుకుతున్నాము. పల్లెల్లో పనులు లేక పస్తులతో సావలేక, పల్లెల్లో పనులు లేక పస్తులతో చావలేక, పిల్లా జల్లాతోని పట్నాలకు బతుకొస్తే, పిల్లా జల్లత మేము పట్నాలకు బతికొస్తే, తలదాసుకు తావులేరు ఓ చంద్రబాబు ఎండకు మేము ఎండుతున్నాము, తలదాసుకు తావులేదురో ఓ చంద్రబాబు ఎండకు మేము ఎండుతున్నాము. మెద్దలకు మేడలకు 3 సెంట్ల స్థలముజాలు, విద్యలద్దు మేడలద్దు 3 సెంట్ల స్థలముజాలు, స్థలములేని పేదన్నాము ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము, పొలము లేని పేదోళ్ళము ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము. అసన్నట్టు జాగలల్ల పరంబోకు భూములల్లో, అసన్నట్టు జాగలలో పరంబోకు భూములలో, ఆదా బొంగుల మీద ప్లాస్టిక్ సంచులు కట్టి, పాతా బొంగుల మీద ప్లాస్టిక్ సంచులు కట్టి, వానొస్తే తడుస్తున్నాము ఓ చంద్రబాబు ఎండకు మేము ఎండుతున్నాము, వానొస్తే తడుస్తున్నాము ఓ చంద్రబాబు ఎండకు మేము ఎండుతున్నాము. మెద్దలకు మేడలకు 3 సెంట్ల స్థలముజాలు, విద్యలద్దు మేడలద్దు 3 సెంట్ల స్థలముజాలు, స్థలములేని పేదళ్ళము ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము, స్థలము లేని పేదోళ్ళము ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము. 1 లక్షకు 1 గజము భూమి రేటు పెరిగిపాయే, 1 లక్షకు 1 గజం భూమి రేటు పెరిగిపాయే, పేదలను బొమ్మబెట్ట జాగ కూడా మిగలదాయే, పేదోళ్ళను పొందబెట్ట జాగ కూడా మిగలదాయే, పేరుకేమ పంచాయతీలో ఓ చంద్రబాబు పేదోళ్లకు నరకమాయరో, పేరుకేమ
పంచాయతీలో ఓ చంద్రబాబు పేరు నరకమాయలో ఎద్దలద్దు మేడలద్దు 3 సెంట్ల సలముదాలు ఎత్తలద్దు మేడలద్దు 3 సెంట్ల సలముదాలు బలము లేని పేదల్లోనూ ఓ చంద్రబాబు గోడు గోడు బతుకుతున్నాము స్థలము లేని పేదోళ్ళము ఓ చంద్రబాబు గోడము అమెరికాని అప్పు కింద అంత కులవడుతున్నారు అమెరికాని అప్పు కింద అంత పొలం పెడుతున్నారు వేల ఎకరాల భూమి పాలు అవుతున్నారు వేల ఎకరాల భూమి నిందమాలు అవుతున్నది భూమి అందు ఏలు లేనిరో ఓ చంద్రబాబు భూమి తల్లి నిలవోమురో భూమి నమ్మి ఏలు లేనిరో ఓ చంద్రబాబు భూమి తల్లి నిలవోమురో భూమి తల్లి నిలవలేమురో మేము భూమి తల్లి నిలవలేమురో వందవారు భారత కమ్యూనిస్ట్ పార్టీ అందుకే అన్నా ఎర్ర జెండాతో లబ్ధి పొంది ఎర్ర జెండా నీడలో తిరిగి ఏం చేశారు కమ్యూనిస్టులు అంటున్నారు ఎప్పుడు నిరుపేదల పక్షాన్ని నిలిచింది ఏ జెండా ఎర్ర జెండా అన్నోళ్ళు చెప్పాలి, కార్యకర్తలు చెప్పాలి ఏ జెండా ఎర్ర జెండా కాబట్టి అందరూ ఒకసారి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి చండుగల్ల గద్దరిల్లాలి నినాదిస్తే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి పేదలదే ఏ జెండా ఎర్ర జెండా పేదలదే ఎర్ర జెండరా ప్రజగుండరా పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండరా పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజగుండరా ఎర్ర జెండ ఒరిగిందని ఎర్రి కూత కూస్తాడొకడు ఎర్ర జెండ ఒరిగిందని ఎర్రి కూత గుండిచ్చినవు కరెంటు ఉద్యమంలో గుండెతో ఊపిరినిచ్చిన జెండరా ఉద్యమాల నిర్మాతరా ఊపిరినిచ్చిన జెండరా ఉద్యమాల నిర్మాతరా తూర్పు ఉన్నంత వరకు ఎర్ర జెండ ఉంది తేదీ ఈ జిల్లా మహాసభలు డోన్ పట్టణంలో జరపబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి 29 మండలాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఈ మహాసభలకు రాబోతా ఉన్నారు. ఈ డోన్ మండలంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా మహాసభలు ఒక పోరాటాల పురిడిగడ్డ, భూస్వామ్య పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాసిన కామెడ్ చదువు రామయ్య, కామెడ్ నక్కీరామన్న, అనేక మంది కామెడ్ యశ్వతయ్య, అనేక మంది అమరవీరుల సాక్షిగా రేపు మహాసభ జరపబోతా ఉన్నాం. ఈ మహాసభలు అన్ని రాజకీయ పార్టీలు కూడా జరుపుతూ ఉన్నాయి. మొన్ననే తెలుగుదేశం పార్టీ మహాసభ కూడా మహానాడులో మన కడపలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిపారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ప్రియని జరుపుకున్నారు. మన మహాసభల్లో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ జిల్లాలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం చర్చించబోతా ఉన్నాం. సంవత్సర కాలమైంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పడి. ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన మేము బాగా చేశామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ఎమ్మెల్యేలంతా కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు ఎన్నిళ్ళు తిరిగినారో అడుగుతా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, బాబు మోసంని మేము ప్రజానికం చేస్తామని. మనమేం అడగాలి, మనమేం చేయాలి అని మీకు కూడా అడగొచ్చు. మనం ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు అధికారంలోకి వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు అధికారంలోకి రావడానికి మీరేం చెప్పారు, వాటిని ఏమి అమలు చేశారు, వాటిని
ఎంతవరకు అమలు చేశారని మనం అడుగుతా ఉన్నాం. మనం కూడా కరపత్రాలు కొట్టించాం, మనం కూడా ప్రతి ఇల్లు అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు ప్రశ్నించేవాళ్ళంటే భయం, ప్రశ్నించేవాడిని అడగడంలా, అడిగితే పోలీసులను పెట్టి భయపెడతా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడగరా? అడిగిన దమ్మున్నవాడు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త తప్ప ఎవరు అడగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాడు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త. ఆ రోజు పోలీసులు పెట్టుకున్నారు. ధర్నా పోతే ధర్నా ఇళ్ల కాడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి భయపడి మా ఇళ్ల కాడికి వచ్చి పోలీసులను పెట్టినాడు. భయపడలేదే, మీ మాదిరి అంగి వదిలేదే. ఆ రోజు పచ్చ అంగిలన్నీ ఇళ్ళలో పెట్టుకున్నారు, పచ్చ కండువ వేసుకొని భయపడ్డారు. కానీ ఆ రోజు ఎర్ర కండువ వేసుకున్నాం, ఈ రోజు ఎర్ర కండువ వేసుకున్నాం. అది కమ్యూనిస్ట్ పార్టీ లెక్క. మేము తక్కువ మందే ఉండొచ్చు, మేము ఊరికి తక్కువనే ఉండొచ్చు, కానీ జెండాలు మార్చే వాళ్ళం కాదు. యా పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండాలు మార్చే వాళ్ళం కాదు. ఒకే జెండా నమ్ముకొని ఉండేవాళ్ళం మేము. జెండా పార్టీ కార్యకర్తలం. గ్రామంలో అయినా, మండలంలో అయినా, జిల్లాలో అయినా, రాష్ట్రంలో అయినా మీ విధానాల మీద వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళమే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం. మీరేం చెప్పారయ్యా? ఆ రోజు చంద్రబాబు నాయుడు నవరత్నాలు పనికిరావు, నావి సూపర్ 6 పథకాలు అన్నాడు. అందరూ కూడా మెచ్చి బాగా ఓట్లు గుద్ది గుద్ది పడేసినారు. సూపర్ 6 పథకాలను ఈరోజు ఏం చెప్తున్నావు? అయిపోయింది సుపరిపాలన అంటున్నాడు. ఒక్క పెన్షన్ తప్ప, 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇక్కడ చాలా మంది రైతన్నలు ఉన్నారు. ఆ రోజు రైతు భరోసా ఇస్తా అంటే రైతు భరోసా 12,500 సరిపోదు, మా ప్రభుత్వం వస్తే 20,000 ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చినాడా? ఎవరికైనా ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా. ఎవరికి ఇవ్వలే. ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు విచిత్రమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు చెప్పక మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళలకు కూడా చెప్పినాడు, మహిళలకి 15,000 ఇవ్వంటే నేను P4 పథకంలో అందరినీ కూడా సౌకర్యం చేస్తానన్నాడు. మళ్ళా ఎక్కడయ్యా నీ సుపరిపాలన? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు నీ అబద్ధాలు? ఈరోజు నిన్ననే శ్రీశైలం పక్కన కర్ణాటకలో ఎక్కువ నీళ్లు పడతా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ అయింది. అందరినీ కాలువ కూడా గేట్ పెట్టి చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నాడు. కానీ మేము కూడా అడుగుతా ఉన్నాం, ఇదే అందరినీ కాలువ ద్వారా నియోజకవర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కరువుతో విలేతాళం చేస్తా ఉంది. కేవలం వర్షం మీద ఆధారపడేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే డ్రోన్కి వచ్చి 378 కోట్ల రూపాయలతో 60 చెరువులు నింపుతారన్నాడు. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ కూడా లోపలబెట్టి జగన్మోహన్ రెడ్డి స్విచ్ చేసినాడు. ఎక్కడ నీళ్ళు రాలే. నీళ్ళు వచ్చినది ఎక్కడంటే 3 చెరువులకి వచ్చినాయి. ఒకటి వెంకటాపురం చెరువు, ఒకటి వెంకటనాయనపల్లి చెరువు, ఒకటి ఉడులపాడు చెరువు. ఇంకా 60 చెరువులకు నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? నీళ్ళు వచ్చింటే మేము ఈ ప్రాంతంలో వలసలు ఎట్లా పోయేది, ఈరోజు నీళ్ళు సక్రమంగా వచ్చేవి. అందుకోసమే ఈరోజు సార్ చెప్పినాడు, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇదే గుండాల దగ్గర ఖచ్చితంగా డ్యామ్ చెక్ డ్యామ్ పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా చేస్తా ఉన్నాం. ఈరోజు ఇవన్నీ మర్చిపోయినారు తెలుగుదేశం వాళ్ళు. మర్చిపోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా ఈరోజు ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు. మన జిల్లాలో కూడా 6 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 మంది ఎమ్మెల్యేలు, ఒక ఆయన కర్నూలుకి సగం, మనకి సగం ఉన్నాడు. ఈ 6 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు తెలుసా? సిగ్గు లేకుండా స్వతంత్రం వచ్చి 76 ఏళ్ల కాలంలో ఏ ఎమ్మెల్యేలు చేయకూడని దగుల్బాజీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేదేమంటే మొత్తం కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు.
వాళ్ళ ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టడం లేదు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు వస్తాయి, ఎక్కడెక్కడ కాంట్రాక్టులు భయపడాలని ఈరోజు విచ్చలవిడిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్లో ఉన్నటువంటి తొడలు కొట్టిన వాళ్ళు అప్పుడు తొడలు కొట్టినారు వీళ్ళ మీదకి. ఈరోజు వాళ్ళు జైలుకి పోతా ఉన్నారు. కానీ ప్రజల సమస్యలు ఏం కావాలా? ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయడం లేదు. అందరూ కూడా పొద్దున్న లేస్తే కేవలం ఒక్క పని మాత్రం చేస్తారు. ఒకటో తేదీ వస్తే గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడికి పచ్చకి గంజి పెట్టుకొని వాళ్ళ ఇల్లు అప్ప సొమ్ము ఇచ్చినట్టు వాళ్ళు ఫోజులు పెట్టి ఒడి పింఛనిస్తారు తప్ప వీళ్ళు ఏమి కూడా చేయలేకపోతా ఉన్నారు. ఆ పని తప్ప వేరే పని చేయలేరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ డోన్ నియోజకవర్గంలో వింత పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ డోన్ మండలంలో కానీ డోన్ నియోజకవర్గంలో కానీ డోన్లో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు బీసీ వాళ్ళు ఎవరు కూడా పనిచేయడంలే. అందరూ కూడా పక్క నియోజకవర్గం వాళ్ళు. పేపరి మండలానికి ఏమో ఎత్తులతో అయిన ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ డోన్ మండలానికి ఇంకొక ఆయన రెడ్డి, బేదం జిల్లానికి ఇంకొక ఆయన రెడ్డి. ఈ డోన్ మండలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా? బీసీ నాయకులు లేరా? వాళ్ళకేమో హక్కులు ఉండవా అని మేము విధంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా ఈరోజు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ మేము ఊరుకోగలరా? ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఈ మహాసభలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే మీకు 1 సంవత్సరం అయింది. 1 సంవత్సర కాలంలో మేము కూడా మీ పరిపాలన ఏ విధంగా ఉందో చూసాం. ఆ రోజు ఇదే గ్రామాల్లో తెలుగుదేశం కోట్ల గ్రూప్ అని, కేఈ గ్రూప్ అని ఇద్దరు రామాయణ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పాడు. ఈరోజు మీ ఇద్దరు ఒకటంటే గ్రామంగా ఉంది. ఈరోజు మీ ఇష్టానుసారంగా మీకు ఏమైతే అధికారం ఉంది కదా అని ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మేము వ్యతిరేకులం కాదు. మాకు కూడా వాళ్ళ మిత్రులే. కానీ వాళ్ళు చేసే తప్పుడు పనులకి మేము వ్యతిరేకులం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా మీకు ఈ గ్రామంలో అభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీగా మేము సహకరిస్తాం. ఏ గ్రామంలోనైనా ఈరోజు యాపదిండలో ఆర్టీసీ బస్టాండ్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేస్తారు. ఒక దిక్కేమో ఎమ్మెల్యే కట్టండి మీరు మంచిదే అంటాడు. ఇంకొక నాయకుడు, ఆయన రేపల నాయకుడు, ఇంకొక ఆయన ఏమో ఇది మా ఆక్రమించుకోండి అని చెప్తాడు. ఏ గ్రామంలో అయినా వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ మీదకి పోవడం లేదు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలుగా పెట్టుకొని మన మధ్యలో ఘర్షణలు పెడతా ఉన్నారు. అన్నదమ్ములు లెక్క ఉన్నటువంటి వాళ్ళని విభజిస్తా ఉన్నారు. మీకు చేతనైతే ఈ గ్రామంలో తాగనీకి నీళ్లు లేవు, తాగనీకి నీళ్లు కావాలని కొట్లాడడం చేసింది ఎర్రజెండా పార్టీ. ఆ రోజు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళ మీద కొడేళ్ళు పెట్టుకొని దాడి చేయడానికి పోయినా వెనకాడినా మా పార్టీ వేదిక మీద ఉన్న నాయకులు ఎవరు కూడా భయపడలే. ఆ రోజు ప్రశ్నించాం. ఈరోజు మీలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడేటువంటి జెండా కాదు ఎర్రజెండా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఇది కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర. ఇలాంటి అనేక సమస్యల మీద పోరాటం చేయడానికి రేపు డోన్లో 30వ తేదీ బహిరంగ సభ జరుపుతా ఉన్నాం. ఈ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలు దోచుకుంటున్న దానికి వ్యతిరేకంగా ఆ మహాసభలో తీర్మానం చేస్తా ఉన్నాం. చనుగొండ నుంచి కూడా వస్తారు కదా ఎక్కువ మంది. మీరు రావడం కూడా కాదు, మీ కుటుంబాల నుంచి కూడా రావాలి. మన కష్టజీవులని మన ఎర్రజెండా పండుగ మేమే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి పెట్టడం లేదు. ఇక్కడ మేము ప్రతి గ్రామంలో ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఆ మహాసభలకు డబ్బులు ఇచ్చి ఆ మహాసభల విజయవంత కోసం కష్టపడతా ఉన్నాం. ఈ గ్రామం నుంచి, ఇంద్రాంపల్లి నుంచి, చనుగొండ నుంచి మన కుటుంబ సభ్యులు, మన భార్య భర్తల పిల్లలతో సహా రేపు రావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన గ్రామ నాయకులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ పోరాటాలు చేశాం, ఎన్ని సాధించాం, భవిష్యత్తులో ఇంకా ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలో భవిష్యత్తు కార్యాచరణ చేసుకొని పోరాటానికి కార్యక్రమాన్ని రూపొందించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన చనుగొండ గ్రామంలో ఈ శాఖ మహాసభ జరుపుకుంటూ ఉన్నాం. ఉదాహరణగా ఈరోజు చూస్తే
నేను రెండు అంశాలు మాత్రమే స్థానిక విషయాలు చెప్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మహాసభ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అలాగే హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ముస్లింలు అన్నదమ్ముల మధ్యన పూజార్ల కోసం గలాట పెట్టడం కాదు అభివృద్ధి. ఈ డోన్ నియోజకవర్గంలో ఈ నెల 30-31 తారీఖులో సిపిఐ జిల్లా మహాసభ జరుగుతా ఉంది. ఆ మహాసభలో పాలకులు రైతులను మోసం చేశారు, ఈ డోన్ నియోజకవర్గ ప్రజలను మోసం చేశారు. ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు నీళ్లు అందించేందుకోసం హంద్రీనివా నుండి చెరువులు నింపేందుకోసం జిల్లా మహాసభలో తీర్మానం చేయబోతున్నాం. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే అలాంటి పోరాటంలో సూర్యప్రకాష్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రి గారిని అడిగి పోరాటంలో కలిసి పోరాటం చేస్తా ఉన్నాం. చేత కాకపోతే మీరు మా వెనక రండి తప్ప ఇలాంటి కుమ్ములాటలు మంచిది కాదని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. అలాగే పోలీసు అధికారులకు కూడా, మండల అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో పక్కనటువంటి ఓబలాపురం గ్రామంలో ఒక ఎండిఓ గ్రామానికి నీళ్లు కావాలని అడిగితే రాజకీయ ఊబిలో కూరుకుపోయి నీళ్లు అందించకుండా మోసం చేస్తే అదే గ్రామం నుండి సిపిఐ పార్టీ ఎర్రజెండా నాయకత్వాన మహిళలపై కాలి బిందెలతో ఎండిఓనికి పిడుగు దొరుకుతే నీళ్ళు అందించే చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అనే గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి అధికార పార్టీ తొత్తులుగా మారినటువంటి గతంలో కేఈ ప్రభాకర్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో జేజే మురళి గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ కేసులు పెట్టి లాకప్లు బట్టి కొడితే దానికి ఎర్ర జెండా ఉన్నస్తే శ్రీకాకుళం నడలో పడిన చరిత్ర పోలీసు అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ గ్రామమే కాదు, ఈ డోన్ మండలంలో ఏ రైతుకు అన్యాయం జరిగినా ప్రజల్లో అడిగేవాడు అనుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్లు చేసుకుని పోలీసులతో భయపడిస్తున్నారు, పోలీసులతో బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెట్టడం బెదిరిస్తూ ఉన్నారు. పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, డోన్ సిఐ గారికి కూడా చెప్తా ఉన్నాం, ప్రత్యేకంగా మీరు జీతం ఇస్తున్నది ప్రభుత్వం జీతం ఇస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు. మీరు గతంలో జేజే మురళి శ్రీకాకుళం సబ్సిడీ ఏరియాకి ఏ విధంగా పోయాడో మీరు కూడా ఇంటికి పోతారు. పోలీసు అధికారులు మీరు జీతం తీసుకుంటుంది ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి, మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కాదు. మీరు ఇట్లాగే కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో సిపిఐ పార్టీ ఎర్ర జెండా రుచి చూపిస్తుంది. ఆ దెబ్బకు మీరు ఎక్కడ ఉంటారు మరి రేపు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంఆర్ఓ ఎండి వాళ్ళు కూడా గ్రామాల్లో భూములకు సంబంధించిన విషయాల్లో, గ్రామాల్లో మంచినీటికి సంబంధించిన విషయాల్లో, గ్రామాల్లో పథకాలకు ఇచ్చిన విషయాల్లో మీరు తెలుగుదేశం పార్టీ కరసల్లో నడిస్తే ఖచ్చితంగా గతంలో ఎర్ర జెండా రుచి ఏ విధంగా చూపించిందో, ఎర్ర జెండా దెబ్బకు అధికారులు ఎంతమంది ఇంటికి పోయారో అదే బాట మీరు మరి పోవాల్సింది వస్తున్నది. సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు పాలకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం, మీరు చేతనైతే సూర్యప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని అడిగి ఈ డోన్ నియోజకవర్గంలో నీళ్లే కాదు, పక్కన ఉన్నటువంటి ప్యాబిలి మండలంలో ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ 100 మంది అలా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. పక్కన ఉన్న బేతంచెర్ల మండలంలో పాండ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, చాలా మంది 100 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, ఉపాధి వస్తూ ఉంది. కానీ డోన్ మండలంలో అలాంటి ఫ్యాక్టరీ ఒక్కటి కూడా లేదు. డోన్ మండలంలో చాలా మంది బీటెక్ చదివారు, డిగ్రీలు చదివారు, చాలా మంది కూడా బెంగళూరుకో, విజయవాడకో, లేదంటే హైదరాబాద్కో వలస పోతున్నారు ఉద్యోగాల కోసం. ఒక 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి, ఉపాధి ఇచ్చేటువంటి ఒక పరిశ్రమని డోన్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నెల 30-31 తారీఖు జరిగే సిపిఐ మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం. ఈ డోన్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి చెరువుకు, ప్రతి రైతుకు ఎకరానికి నీళ్లు అందించేందుకోసం పోరాటం చేయబోతా ఉన్నాం. దాంట్లో కలిసి రావాలని చెప్పేసి అలాంటి అభివృద్ధి కోసం చేసినటువంటి సిపిఐ పోరాటంలో తెలుగుదేశమైనా వైసీపీ అయినా పెడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతామనేటువంటి ఇక్కడే పోలీసు యంత్రాంగాన్ని పెట్టి డోన్ పట్టణ ప్రజానికం అందరూ ఎదురుగా ఎవరు కూడా పోటీ చేయకూడదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఊకం జారీ చేశాడు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరంతా తెలుగుదేశం అన్నవారు ఎవరు కూడా పోటీ చేయలేరు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి
ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలి, ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని 7 వార్డులకు పోటీ చేశాం. 7 వార్డులు పోటీ చేసినటువంటి మా పార్టీ సభ్యుల్ని ఎవరైనా ఒక్కరు కూడా కేసు పెట్టలేదు. నువ్వు ఎందుకు పోటీ చేసినావు కూడా లేదు. మేమందరికీ మున్సిపల్ ఎన్నికల్లో మన కామ్రేడ్ సుంకయ్య గారు 16వ వార్డు కౌన్సిలర్గా అత్యధికంగా మెజార్టీ గెలిచాడు. అదేవిధంగా